నేను మనోజ్ సినిమా ఏది చూసినా చాలా చాలా ఎక్సైటెడ్గా చూస్తాను. ఈ సినిమాలోనే నేను యూజువల్గా అన్ని విజువల్స్ నాకు చూస్తూనే ఉంటాను డ్యూరింగ్ ద ఫిల్మ్. ఈ సినిమాలోనే చాలా తక్కువ చూశాను. బట్ తను చేసిన కష్టం, ఐ బిన్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక టీమ్ వర్క్, ఒక స్పోర్ట్స్మెన్షిప్తో టీమ్ వర్క్తో చేస్తే సినిమా ఎంత త్వరగా ఎంత అద్భుతంగా తీయచ్చు. ఒక చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ఏ సినిమా అయినా ఒక కోఆర్డినేషన్ అని, ఒక కంపానియన్షిప్, స్పోర్ట్స్మెన్షిప్ అండ్ ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి. సాంగ్స్, దీస్ ఆర్ మై ఫేవరెట్ సాంగ్స్ మనోజ్ సినిమాలన్నిట్లోకి. సో ఆడియో ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాను నేను. I wish Sridhar garu, Sirisha garu and everybody from Podugadu team are super duper success with this film. All the best, Manoj. Actually ee రోజుల్లో సినిమా అవ్వగానే శ్రీధర్ గారు ఫోన్ చేసి చాలా విష్ చేశారు. దాని తర్వాత మళ్ళీ బస్ స్టాప్ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, చాలా విష్ చేశారు. ఇంకా ఈ సినిమాకి మామూలుగా చేయరేమో ఇట్లా వెళ్తున్నాయి కదా అనుకున్నాను. బట్ మొన్న శిరీష మేడం ఫోన్ చేసి అసలు చాలా ఎగ్జైట్ అయ్యి మాట్లాడారు. అలాగే శ్రీధర్ గారు, ఎందుకంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఇండస్ట్రీ నుంచి ఒక సపోర్ట్ వస్తుంటే, ఎవరన్నా ఒక చిన్న మనిషి ఎదుగుతుంటే నిజంగా ఇండస్ట్రీ మేము ఉన్నాం వెనకాల అని అసలు ఇండస్ట్రీ అంతా చాలా ధైర్యం ఇచ్చింది. అందులో మొదటి వ్యక్తి శ్రీధర్ గారు, అందులో నో డౌట్. ఎందుకనంటే వాళ్ళ సినిమా ఫంక్షన్లో ఇంకో సినిమా పర్సన్స్ని పిలిచి వాళ్ళని సత్కరించడం అనేది నిజంగా చాలా హెల్దీ కల్చర్. అది మీకే చెల్లింది సార్. నిజంగా ఫస్ట్ ఇండస్ట్రీలో ఫస్ట్ పర్సన్ మీరే అవుతారు నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ అలాగే పోటుగాడు, ఇది ఎప్పుడు ఫిల్మ్ నగర్ వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండేవాడిని. చాలా వెరైటీగా ఉంది మనోజ్ గారిది. అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే ఏంటంటే మళ్ళీ ఈయన ఏదో చేశాడు ఏంటి ఇట్లా వెరైటీగా ఉంది ఇట్లా వెళ్తున్నాడు అని అనుకున్నాం. కానీ వచ్చినప్పుడు రాగానే ఎంట్రన్స్లో ఫస్ట్ ట్రైలర్ చూశాను, చాలా షాక్ అయ్యాను. నిజంగా సార్ మీ ఎనర్జీ లెవెల్స్కి ఈసారి మామూలుగా ఉండదు టాలీవుడ్లో. డెఫినెట్గా మీ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇచ్చినట్టు క్లియర్గా తెలుస్తుంది. అలాగే శ్రీధర్ గారు సినిమా అంటే డెఫినెట్గా ఆయన బడ్జెట్ ఎలా ఖర్చు పెడతారు అట్లా అనేది డెఫినెట్గా ఈ సినిమాకి మీ వచ్చిన అన్ని సినిమాల కంటే చాలా ది బెస్ట్ ఓపెనింగ్ ఉంటుంది సార్, అందులో డౌట్ లేదు. First of all, I should thank Sri Lagadapati Sridhar sir and our rocking star Manoj Kumar because they gave me an opportunity to to direct this movie. This movie, all you guys are telling when it got started and when it got in like this, but the effort behind this is of Manoj because he gave all comforts for me to shoot this movie because I'm a new director here and to get settled for this environment, and this was little difficult, but not even a single day I felt like it is a different city. They gave me that much of comfort, like as if it is my home, like that. So I should thank each and every one of my team, my DOP Shrikant and my direction team Kranti, Ramesh, Neelakanta, Venkat, everyone. This movie in Kannada, it's a super duper hit. Whatever I didn't get in Kannada, Manoj fulfilled each and everything. You can see a different Manoj because you saw the trailer. There is a different, so many variations in the trailer itself. So like that, in the film, full of entertainment. For every 20 seconds, there will be a laughter bomb in the theater. That I can assure. So it is complete. I seriously thank to Manoj because seriously I'm not getting words to say because he cooperated and he supported me in such a way. Thanks. నాన్న ఆవిడ గుర్తుపెట్టుకో, రాత్రి అయితే చంద్రుడు ఉంటాడు, పగలైతే సూర్యుడు ఉంటాడు, ఈ గోవిందు ఎప్పుడు ఉంటాడు.
పోటుగడి సినిమా ఫస్ట్ లగడపాటి శ్రీధర్ గారు సినిమా చేద్దాం అనుకున్నాం. అండ్ వెంటనే ఆయన నాకు చాలా ప్రాజెక్ట్ ఆయన తెలుసు అందరికి ఎనర్జీ, ఆ ప్రాజెక్ట్ చేసేద్దాం, ఈ ప్రాజెక్ట్ చేసేద్దాం, లింగస్వామి గారితో చేసేద్దాం, అందరితో చేసేద్దాం అని అనే టైంలో ఇది ఒకటి ఉంది నా దగ్గర, ఇది చూడు మనోజ్, ఒక కన్నడ సినిమా ఉంది, ఎప్పుడో కొన్ని పెట్టుకున్నా, ఒకసారి చూడరాదు అన్నాడు. సరే ఒకసారి చూద్దాం అని చూశాను. నువ్వు చేస్తే నేను మనోజ్, లేకపోతే ఇది కొన్ని కూడా పక్కన పెట్టేస్తాను, దీన్ని నువ్వు అక్కడే క్యారీ చేయగలుగుతావు, ఒక్కసారి చూడన్నారు. చూడంగానే ఫస్ట్ టైం చూసి ఇమీడియట్ ఫోన్ చేసి ఈ సినిమా చేస్తున్నా అన్న, ఇదే డైరెక్టర్ చేయాలి, అప్పుడే బాగుంటుంది ఈ సినిమా అని చెప్పడం జరిగింది. వెంటనే పవన్ ఒడియర్ గారు ఓకే చెప్పి అక్కడ నేను బిజీగా ఉన్నా టైం తీసుకొని ఈ సినిమాకి వచ్చి కంప్లీట్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ఈ సినిమా ఇన్ని రోజుల్లో ఇంత రిచ్గా ఇంత గ్రాండియర్గా వచ్చిందంటే దానికి కారణం మా కెమెరామ్యాన్ శ్రీకాంత్ నరోజ్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రతి ఒక్కరు నా టీం మెంబర్స్ క్రాంతి, రమేష్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ మై టీమ్ నాకు బాగా సపోర్టింగ్ హెల్ప్ చేశారు. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో చక్రి గారు ఒక సాంగ్ చేశారు. తర్వాత మన కన్నడ నుంచి ఒక సూపర్ డూపర్ హిట్ పవన్ ఒడియర్ గారు చేసిన సాంగ్ ఒకటి ఉంది సినిమాలో. అండ్ మిగతా సాంగ్స్ అన్ని అచ్చు చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అచ్చు, నేను మీకు తెలిసిన తర్వాత చేస్తున్నారు. అండ్ ఈ సినిమా ఆడియో నా కెరియర్లో బెస్ట్ ఆడియోగా వచ్చింది. అండ్ త్వరలో ఇంకొక 1 వీక్లో ఆడియో రిలీజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాం. మీ బ్లెస్సింగ్స్తో ఆడియో సూపర్ హిట్ అవుతుంది, అలాగే సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని ఆ దేవుడిని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Saradaman into Suru, but the matter, man, a Portugal.